హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కెర్నో యూనివర్స్ తెలుగు. ఇవాళ మనం వీడియో వచ్చేసి 1v2 అయితే ఆడబోతున్నాం. ఆర్కోప్లెక్స్ ఇంకా నేను మ్యాప్ సరిగ్గా చూడలేదు, దాంట్లో అయితే పెట్టాను కస్టమ్ మ్యాచ్. అయితే 1v2 అయితే ఆడతాం. అటువైపు ఇద్దరు కూడా మా ఫ్రెండ్సే. ఒకరు గేమర్ 268 మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే. తన ఐడి ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ పెట్టాను, ఆర్డర్ చూడండి. ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో కావాలంటే తన ఐడియా కూడా చూపిస్తాను. ఓకే, మనం అయితే ఇక్కడైతే కవర్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఎవరు రావట్లేదు, ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్నారు అంటే మనం మధ్యలో నుంచి వస్తామని అనుకుంటున్నారు. వీళ్ళందరూ స్టార్టింగ్ ప్లేయర్సే కాబట్టి మనం ఈజీగా కొట్టచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. మనది 720. ఓకే, గార్డియన్ వస్తేనే కొద్దిగా వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే తన గార్డియన్తో అబిలిటీ యూజ్ చేయడం వల్ల మనకేమవుద్దంటే మన హెచ్పి వెళ్ళిపోయింది. చూడండి, గేమర్ 268 అయితే అవాక్ 500 వెనకాల నుంచి అలా వెళ్తున్నప్పుడు కొట్టేసాం కదా. ఇప్పుడైతే మళ్ళీ గేమర్ 268 స్పాన్ అయ్యాడు. మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పాను గేమర్ 268కి సింగిల్ హ్యాండ్తో చంపచ్చురా ఆర్కినస్ అని. తనేమో అయినా దాని ఎబిలిటీ బాగుంటుందంట. ఈ ఆర్కుటోర్తో మళ్ళీ పెద్ద తలనొప్పి. ఓకే, రేంజ్ బాగానే పెట్టించాడు, అంటే అప్గ్రేడ్ చేసినట్టున్నాడు. ఓకే, కానీ మనమే గెలుస్తాం. చూడండి, స్మాక్ డౌన్ అయితే వచ్చేసింది. మనం గేమర్ 268ని 3 టైమ్స్ అయితే చంపాం. ఓకే, పూమా అయితే ఉంది. ఓకే, డామినేటింగ్ 5 కిల్స్ చేసాం కాబట్టి ఓకే, ఇది కూడా మనకు వచ్చింది కిల్. మళ్ళీ గేమర్ 268. ఇక్కడైతే సైలు 1 2 2 3 అయితే మన జోగనైతే వచ్చింది, అయిపోయాడు. అక్కడ గేమర్ 268 ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినట్టు. షిట్, రౌండ్ విన్ అయిపోయాం, టైం అయిపోయింది. ఓకే, ఈసారి కొద్దిగా ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. మనం టైంలోపు ఫినిష్ చేద్దాం. ఓకే, గేమర్ 268 అయితే ఆఫ్లైన్లో కనబడ్డాడు. ఇదిగోండి, ఆఫ్లైన్లో అయితే ఉన్నట్టున్నాడు, బట్ పర్వాలేదు, ఆడదాం నార్మల్గా. 2 బుల్లెట్స్తో సైలుకి అయితే అంత డ్యామేజ్ పడింది. మనమైతే డ్యామేజ్ ఇచ్చాము. ఓకే, చంపాం. 2 కిల్స్తో అయితే లీడింగ్లో ఉన్నాం. మళ్ళీ గేమర్ 268. ఓకే, తను కూడా కిల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సైలు అయితే ఉంది. యారిస్తో అయితే వచ్చింది. ఓకే, యారిస్ విత్ పల్స్ కెనాన్ కాదు, ఈ వెపన్సే పేరు అయ్యి గుర్తుండాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర ఉండేమో బిగ్ వెపన్స్. మనం పాత వెపన్స్ అన్నీ గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం కదా, అందుకని చెప్పి గుర్తుంచుకోలేం. ప్లాస్మా కెనాను సంథింగ్, ప్లాస్మా కెనాన్ అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మీరు చెప్తున్నారని చాలా రోజులు బట్టి అయితే, అంటే ఒక 3 డేస్ నుంచి అయితే వాయిస్ ఓవర్తో అయితే పెడుతున్నాను. ఎవరైతే ఛానల్ని ఇక్కడ దాకా వీడియో చూసుంటే వీడియో మీకు చాలా నచ్చుంటుంది. గాడ్ లైక్ మిస్ అయిపోయింది. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసేయాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మెసేజ్ సౌండ్ కొద్దిగా వచ్చింది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మనం వాళ్ళైతే రావట్లేదు. సైలు అయితే ఒకటే ఉంది, పర్వాలేదు. మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడడం తర్వాత ఇప్పుడైతే మనం టోర్నమెంట్ ఒకసారి వన్ షాట్ చూద్దాం. ఏమీ లేదు. సరే, ఇప్పుడైతే మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే, మ్యాచ్ ఎలా ఉంటుందో చూడండి. మంచి స్కిల్సే ట్రై చేద్దాం చాలా వరకు. ఓకే, మనమైతే 30 సెకండ్స్ అయితే మ్యాక్స్ ఉంది. 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక మ్యాచ్కి అయితే. మన దగ్గరగా ఒక మ్యాచ్ బాగా భారీగా అన్నా సరే 10 మినిట్స్ లోపే అయిపోద్ది. మనం 2v2 డెత్ మ్యాచ్ అయితే పెట్టాం. ఓకే, మనం ఫస్ట్ అయితే కిల్ షాట్ని అయితే తీసుకున్నాం. ఓకే, మన దగ్గర అయితే 2 లెజెండరీ పైలట్స్ అయితే ఉన్నారు, అవి కూడా ఫ్రీగా వచ్చినవే. నేమార్ అయితే ఒక ఈవెంట్లో వచ్చారు. నేను ఎందాడ ఆడిన మాయంలోనే ఉండి వాళ్ళందరూ చిన్న ప్లేయర్లు అనుకుంటున్నాను. ఓకే, బట్ మర్చిపోయాను. అక్కడ డిస్ట్రాయర్ 5 అంట. మనం ప్యాంథర్ని అయితే తీసాం, నేడ్ లాంచర్ మిసైల్ రే కాంబినేషన్తో. అయితే ఇది పెద్దగా అనిపించదు, కానీ ఏది పెద్దగా అనిపించింది అంటే కిల్ షాట్ విత్ నేడ్ లాంచర్ ప్లస్ ఆర్క్టోరెంట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మనం అయితే కిల్ అయితే చేసాం. 1 కిల్ అయితే. ఇక్కడ కిల్ షాట్ అయితే ఉంది. కిల్ అయితే మనకి వచ్చింది, రావాలి. ఓకే, ఒక్క బుల్లెట్ అయితే ఉంది. ఒక్క బుల్లెట్ అయితే ఉన్నట్టుగా రీల్ అయిపోయింది. ఎస్, మనం అయితే చంపాం. ఇక్కడ హ్యారీస్ ఏం చేస్తుందో తెలియట్లేదు, అసలు ఆడట్లేదు సరిగ్గా హ్యారీస్ అయితే. ఓకే, మనమైతే డ్యామేజ్ అయితే ఇచ్చాం, బట్ వెనక నుంచి G-Fry వచ్చింది, డిస్ట్రాయర్ 5 అనమాట. సేమ్ మళ్ళానే G-Fryకి మిసైల్ రెక్స్ ఎలా పెట్టుకున్నాం, వీళ్ళు అలాగే పెట్టుకున్నారు. ఓకే, డిస్ట్రాయర్ 5 అయితే మనం ముందున్నారు. మనమైతే ఎలాగైనా చంపుతాం, ట్రై చేద్దాం. డ్యామేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనం 3 కిల్స్, వాళ్ళు 3 కిల్స్. మ్యాచ్లో సెనిటైల్స్ చాలా ఎక్కువైపోయాయి. ఈ మధ్యలో సెనిటైల్స్ ఇంకో చాలా ఎక్కువ చూసారా, అక్కడ వరకు డ్యామేజ్ ఇచ్చి లాస్ట్ 2 బుల్లెట్స్లో అయితే దీన్ని అయితే చంపేశాం.
హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ మధ్యన ఎడిటింగ్కి చాలా టైం అయిపోతుంది. ఏం ఎడిటింగ్ చేస్తున్నావు బ్రో, ఏమి లేదనుకోకండి. థంబ్నెయిల్ కోసమే ఎక్కువ టైం పడుతుంది. సింపుల్గా అలా చేయాలని అయితే నాకు రావట్లేదు. త్వరలో నేర్చుకుని అయితే థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఫాస్ట్గా పెట్టడం ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్ అయితే మీమ్స్ అయ్యే పెట్టమంటున్నాడు. ఒక మీమ్స్ గురించి ఏమైనా సజెషన్ అయితే మీరు ఎలా అయితే ఇవ్వగలరో ఇవ్వచ్చు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మనమైతే టూ కిల్స్ అయితే లీడింగ్లో ఉన్నాం. మన ఓన్ అయితే జీఫ్రేతో అయితే చంపేశారు కనబడుతుంది. జీఫ్రేను సెర్జియో ఇంకా ఫుల్ గంటరీ లేదు. నాకు తెలిసిపోయిన మ్యాచ్లో సెర్జియో రాలేదు కాబట్టి జీఫ్రే ఉంటుంది. మనం టార్గెట్ రాకముందునే కొట్టేశాం. ఇక్కడైతే డ్యామేజ్ పడుతుంది. చాలా లాంగ్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ మళ్ళీ డిస్ట్రాయర్ అయితే ఇంకో కిల్ అయితే చేశారు. మనకైతే డ్యామేజ్ ఇచ్చారు, బట్ మనమైతే కొట్టేశాం. మనకైతే స్మైలీ ఫేస్తో కూలైన అయితే పెట్టారు. ఓకే, నేట్ లాంచర్ అనేది మన ప్యాంతర్ దగ్గర ఉంది. అది కనుక దీనికి పెట్టుంటే అయ్యేది. నెంబర్ గన్ వల్ల చాలా డ్యామేజ్ పడుద్ది, కానీ అది షార్ట్ రేంజ్లో అయితే ఉంటుంది. మనమైతే దీన్ని అయితే స్టాప్ అబిలిటీ చేసాం. జీపీ అబిలిటీ అయిపోయింది. ఇంకా మనం 4-4 ఈచ్లో ఉన్నాం. మన గార్డెన్ అబిలిటీ అయితే వేసారు, కానీ మనం కవర్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఏం చేయలేరు. పైగా మనకైతే త్వరగా వచ్చేసింది. జెల్విన్ డ్రాగ్స్ చాలా తక్కువ, మనమే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం మనం విన్ అవుతామో వాళ్ళు విన్ అవుతారా అని. నాకు తెలిసి ఈ మ్యాచ్ మన వాళ్ళు ఎక్కువ ఓడిపోయాం. నా సెకండ్ మ్యాక్ అనమాట ఇది. సెకండ్ ఆర్ థర్డ్ మ్యాక్. ఓకే, థర్డ్ మ్యాక్ అంటే మనమైతే విన్ అయిపోయాం. మ్యాచ్ అయితే గెలిచేసాం. మనం MVP కూడా వచ్చేసాం. మన జీఫ్రేతో అయితే మనం అయితే ఫస్ట్ MVPలో ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు మళ్ళీ వస్తాయి ఛానల్లో. నా ఛానల్ అయితే ఇప్పుడు లోలో అయితే నడుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.